అకార్డింగ్ టు మై సినారియో నేను టోటల్ బంచ్ గా 6 years నుంచి జరుగుతున్న సూసైడ్ కేసెస్ ని ఒక్కసారిగా చూడటం వల్ల ఒక సిగ్నేచర్ ని నోటీస్ చేయగలిగాను. అదర్వైజ్ ఐ వుడెంట్ బి ఏబుల్ టు డూ దిస్. మై కన్క్లూజన్ ఇస్ ఈ మిస్సింగ్ అండ్ సూసైడ్స్ వెనుక ఒక బిగ్ క్రైమ్ జరుగుతుందని. దిస్ ఇస్ ట్రూ, దిస్ ఇస్ రియల్ అండ్ యూ షుడ్ యాక్సెప్ట్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే సారా, నా మాటల్ని కాంపోజిట్ చేసావు కాబట్టి నీకు ఆప్షన్ ఇస్తున్నా. నీకు ఏ హెల్ప్ కావాలో అడుగు. ఇదిగో, ఇన్ కేస్ ఫస్ట్ స్టేజ్లోనే నెగిటివ్ రిజల్ట్ వస్తే నీ ప్రాజెక్ట్ మార్చుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయడం మానేయాలి. ఓకేనా? సరే, సూసైడ్ చేసుకోబోయే అబ్బాయిని పట్టుకుంటే ప్రేమించిన అమ్మాయి మిస్ అయ్యి 1 month అవుతుంది అండ్ వాళ్ళ ఆచూకీ కూడా దొరకదు. అదే మిస్ అవుతున్న అమ్మాయిని పట్టుకుంటే లవ్ చేస్తున్న అబ్బాయిని సూసైడ్ చేసుకోకుండా ఆపచ్చు. ఏ అమ్మాయి మిస్సింగ్ కేసు మా వరకు రాలేదే. ఇందాక చూసావు కదా, ఇంతవరకు అమ్మాయిలు మిస్ అవుతున్నట్లు ఏ కేసెస్ రిజిస్టర్ అవ్వలేదు ఎక్సెప్ట్ 1 or 2 అమ్మాయిలు ఇంట్లో గొడవ పడి రిలేషన్ ని కట్ చేసుకుని వెళ్ళిపోవడం వల్ల పోలీస్ స్టేషన్ వరకు రావట్లేదు. అలాంటి కేసెస్ మా వరకు రాకుండా ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నాం? అన్ఎక్స్పెక్టెడ్ గా ఫేస్బుక్ లో ఒక వీడియోని చూశాను. అక్క నాతో గొడవ పడుతుంది. నీకే కాదు, ఈ ఇంట్లో ఎవరికి నేనంటే ఇష్టం లేదు. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. If you want to go, then go. Just leave. Dad, ఇందులో నా తప్పేం లేదు. నేను తన స్కూటీ చెప్పకుండా తీసుకెళ్ళాను అంతే. తను మా అక్క. తనని మీరు ఎక్కడన్నా చూస్తే ప్లీజ్ షో దిస్ వీడియో టు హర్. ఈ వీడియో తను చూసిందంటే షీ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అంటిల్ మై సిస్టర్ కమ్స్ బ్యాక్. ఇప్పుడేంటి, ఆ అమ్మాయి కనబడట్లేదు. ఆ అమ్మాయి బ్రదర్తో మాట్లాడితే ఏదైనా క్లూ దొరుకుతుందంటాం, అంతేగా? నాట్ ఎగ్జాక్ట్లీ. నా రీసెర్చ్ లో విక్టిమ్స్ కి దగ్గరగా ఉంది. మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్. సుబ్రహ్మణ్యం సార్, మేడంతో డీటెయిల్స్ తీసుకొని రేపు మార్నింగ్ స్టేషన్కి పిలిపించు. ఓకే సార్. నువ్వు కూడా రేపు మార్నింగ్ స్టేషన్కి రావాలి. ఇన్ కేస్ నెగిటివ్ రిజల్ట్ వస్తే గుర్తుందిగా? థ్యాంక్ యూ. హలో రే కమల్, అది కథలో దూసుకెళ్తోంది. దానికన్నా వేగంగా దూసుకెళ్ళి ఆ పాల సముద్రం ప్రొఫెషనల్ కిల్లర్ బుల్లెట్ రాజన్ రమ్మను. ఓకే. ఇంట్లోంచి అమ్మాయి వెళ్ళిన రోజే కాల్ చేసింది సార్. తను తిరిగి రానని చెప్తుంటే అది నిజమని యాజ్ ఏ మదర్గా ఎలా అనుకుంటాను? మరేమనుకున్నారు? నైట్లో వచ్చేస్తుంది లేదా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకొని మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడే ఉంటుంది కదా, వచ్చేస్తుంది అనుకున్నాను. మరి స్టేషన్లో కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇంకో 2 days వెయిట్ చేసి అమ్మాయి తిరిగి రాకపోతే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇంకొక కన్య దొరికితే మా యజ్ఞం పూర్తి. అంతవరకు శ్రావ్య గురించి తప్పుగా ఏమడక్కండి. సరే అండి, శ్రావ్య గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా మాకు ఇన్ఫార్మ్ చేయండి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ. సారా, యూ లాస్ట్ ఇట్. ఏంటి? నిన్న మనం అనుకున్న డీల్ మర్చిపోయావా? ఫస్ట్ స్టేజ్లోనే నెగిటివ్ రిజల్ట్ వస్తే నువ్వు నీ ప్రాజెక్ట్ మార్చుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయడం మానేయాలి. కార్తీక్, నువ్వు వినలేదా? తను చెప్పిన కొన్ని విషయాలు నా ప్రాజెక్ట్కి మ్యాచ్ అయ్యాయి. నో 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 సారా, డీల్ అంటే డీలే. వాళ్ళు హెల్ప్ చేస్తేనే నీకు పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్టు. అలా ఎలా? నెగిటివ్ రిజల్ట్ ఏమొచ్చిందని? శ్రావ్య మదర్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి నీ ప్రాజెక్ట్కి హెల్ప్ చేస్తానన్నారా? లేదు కదా. నా రీసెర్చ్ లో మిస్ అవుతున్న అమ్మాయిలకి శ్రావ్య మిస్సింగ్ అయ్యే సిగ్నేచర్ మ్యాచ్ అయింది. సారా, డీల్ అంటే డీలే. ఐ డోంట్ కన్సిడర్ సచ్ ఎక్స్ప్లెనేషన్స్. నో, స్టాప్. దీన్ని ఎలా వదిలించుకోవాలరా? నువ్వు ఏడ్చినంత మాత్రాన నీ రీసెర్చ్లో ఉన్న క్రైమ్ నిజమవుతుంది సారా. ఇప్పటికైనా చేంజ్ యువర్ ప్రాజెక్ట్. నీ వల్ల కాకపోతే ఇంట్లో కూర్చో. అంతేగాని నా ప్రాజెక్ట్ గురించి ఇంకొక నెగటివ్ కామెంట్ ఇచ్చావో. ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు బాగా తెలుసు. ఏం తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఓయ్, సిఎస్ఆర్ స్టేషన్ లో ఉన్నారా? లేరు మేడం. ఎందుకు? అయితే సార్ వచ్చాక అయ్యో మేడం, అలా అంటారేంటి? వెళ్ళని సుబ్రహ్మణ్యం, నేనే సిఎస్ఆర్తో మాట్లాడుకుంటాను. నేను నీ లవ్ ని రిజెక్ట్ చేశానని
నువ్వు నా ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేసి రివెంజ్ తెచ్చుకుంటున్నావు కదా, నేనేంటో చూపిస్తాను నీకు. సార్ నిజమా? సాడిస్ట్. తన రాసుకున్న క్రైమ్ నిజంగా జరగాలని కోరుకుంటుంది. అది కాదు సార్, మేడం మీ లవ్ రిజెక్ట్ చేసిందా? ఎహె, అదేదో పిచ్చిది మాట్లాడుతుంది సుబ్రహ్మణ్యం. సార్ నిజం చెప్పండి సార్. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? సారీ సార్, ఏదో ఎగ్జైట్మెంట్లో అలా అనేసాను. వెళ్ళి పని చూసుకో సుబ్రహ్మణ్యం. సరే సార్. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజుల్లో వేరే కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని పడేయడానికి వెళ్ళాను. తన పేరు సారా. ఏం ఫొటోస్ తీస్తున్నావు? ఎవర్రా నువ్వు? తను నీకు తెలుసా? ఎవరైతే నీకేంటి, వెళ్ళి పని చూసుకో. రేయ్ పైకిలే. ఏంట్రా ఫొటోస్ తీస్తున్నావా? ఎవర్రా నువ్వు? అసలు నీకు ఇక్కడేం పని? అమ్మాయి నీకు తెలుసా? ఫోటోగ్రఫీ కాంపిటీషన్ కోసం క్రౌడ్ ఫోటోగ్రాఫ్ తీస్తున్నా సార్. కాంపిటీషనా? ఏ కాంపిటీషన్ రా? ఫోటోగ్రఫీ కాంపిటీషన్ లో నేను కూడా పార్టిసిపేట్ 1 చేస్తాను. సెకండ్. క్రౌడ్ ఫోటోగ్రాఫ్ తీస్తున్నా సార్. ఆ? సార్ వదిలేండి సార్. కార్తీ స్టాప్. వీడు నీకు తెలుసా? అక్క వదలమని చెప్పండి అక్క. స్టాప్ ఇట్ నానా. వీడు నీకు తెలుసా? తెలీదు. ఇప్పుడు ఏమైంది? వాడిని ఫొటోస్ తీస్తున్నాడు, ఓకేనా? అవునా? ఫోటోగ్రఫీ కాంపిటీషన్ మేడం, గెలిస్తే ప్రైజ్ మనీ వస్తుంది, అందుకే క్రౌడ్ ఫోటో తీస్తున్నాను. మధ్యలో సార్ వచ్చి సీన్ చేస్తున్నారు. సీనా? ఏంట్రా మాట తీరు మారిందే? మేడం చెప్పండి మేడం. ఇన్ఆఫ్ కార్తీ, ఇందులో నా ఫోటో లేదు. సీ దిస్. లేదా? ఏంట్రా మెమరీ కార్డ్ మార్చేసావా? ఆ? నాకు తెలియదు అనుకుంటున్నావా? కెమెరా పాడేసింది కాకుండా భయపెడుతున్నావా? హిస్ జస్ట్ అ కిడ్. నా ఫోటో తీస్తే నా ప్రాబ్లం గానీ నీకేంటి? నన్ను ఫాలో అవుతున్నావా? నేనా? 2 yearsగా అయింది ఎవరు? అయినా హెల్ప్ చేయనని చెప్పావు కదా, ఇక్కడేం చేస్తున్నావు మరి? ఫోర్స్ఫుల్గా నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయింది నువ్వు. అలా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నావు? వాడెవడు? నీకెందుకు? నాకెందుకా? సరే రేయ్, నువ్వు ఫొటోస్ బాగా తీరా. తీస్తా. నువ్వు బాగా తీయించుకోవే, మధ్యలో నాకెందుకు? సార్ మాధవ్ నగర్ పోలీస్ స్టేషన్ సార్. ఎస్. ఇక్కడ ఎవరో ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్తున్నారు సార్. రోడ్ నెంబర్ చెప్పగలవా? కళ్యాణ్ నగర్ మెయిన్ రోడ్ లో సార్. కార్తీక్, మాధవ్ నగర్ ఏరియాలో ఒక అమ్మాయి కిడ్నాప్ అయింది. ఓకే సార్. నువ్వు ఇమ్మీడియట్ గా కిడ్నాప్ అనే ట్రాక్